నేను చెప్పింది ఏంటో తెలుసా? ఆత్మను అనుసరించి మీరు నడుచుకోండి. ఆత్మానుసారం అదే కదా దానికి అర్థం, అవునా కదండి? దానికి అర్థం అదేనా తెలుగు భాషలో? ఆత్మానుసారం అంటే ఆత్మను అనుసరించే మీరు నడుచుకోండి అయ్యా. అలా నడుచుకుంటే మీరు శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. శరీర ఇచ్చలను కోరికలు మీరు నెరవేర్చరు. ఈరోజు సంఘాలలో శరీర కోరికలు నెరవేర్చుకునేవారు ఉన్నారా, లేక పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో ఉన్నవారు ఉన్నారా? ఇచ్చలు కోరికలు ఎవరు చూసినా కానీ కోరికలు తీర్చుకునే పనే తప్ప దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారు ఎంతమంది ఉన్నా చెప్పని ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు చూస్తాడు. అలా చూసి పల్నావుల్లో ప్రేమ ఉందా అని చూస్తాడు. నేను ప్రేమ కూడా ఏంటంట, ఫలాలు కాదంట, ఫలములోని భాగమేనంట. అదవుతుందండి. ఆత్మీయ బిడ్డలు ఎక్కడ ఆగిపోయారు అంటే ప్రారంభ దశలోనే ప్రారంభపు మెట్టు దగ్గర ఆగిపోయారండి. ప్రారంభపు మెట్లు ఎక్కడం లేదు. మెట్లు ఎక్కకపోవడం కారణం తెలిసే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనకి వెచ్చలు విడిగా వాక్యాలు వచ్చేసినాయి, అవునా కదండి? వాక్యాలు విని ఇదే కట్ అనుకుంటాం మనం. అలా దేవుని వాక్యం ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, ఆ వాక్యానికి కూడా అర్థం ఏంటి అని అర్థం చేసుకునే వాళ్ళక్క కనబడలేదు. అది కూడా మనకి ఇష్టానుసారంగా చెప్పాలి అక్కడ, అవునా కదండి? అది మన మనసుకు కూడా ఇష్టం అవ్వాలి. అంతేకాని గద్దిని చెప్పారనుకో, ఈ పాస్టర్ గారిని ఎప్పుడు కూడా మీరు తీసుకురావద్దండి. ఎందుకంటే ఆయన వల్ల నా మనసు గాయపడింది. మనం ఎక్కడ కూడా గాయపడడానికి వీలు లేదు. అందుకే సహోదరులు చెప్తూ, ఇలాగాని సేవకులు చెప్తే ఏం చేస్తారంటే బాధపడిపోతారు, పక్కోడు చెప్తే బాధపడిపోతారు. కానీ మనకున్న జబ్బును బయట పెడతాను కదా, జబ్బుకు నేను వైద్యం చేయించుకునే కనీసపు కామన్ సెన్స్ ఉండదు మనకి. ఏటమ్మో కళ్ళు అలాగా పచ్చగా ఉన్నాయి అంటే, పచ్చగా ఏం చేయాలి? కళ్ళు చూసుకో. నిజమే, పచ్చగా ఎందుకు వచ్చినాయి అలా పసుగాను కామిలా? ఏం చేయాలి? ఏ డాక్టర్ మంచాడు అంటారు, అవును కదా? ఏ డాక్టర్ మంచాడు? ఇప్పుడు ఏం తినాలి, ఏం చేయాలంటారు. ఎందుకని? శరీరానికి వచ్చిన జబ్బు కొరకు కదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంజక్షన్ అయ్యి చేసి, అమ్మ చికెన్ 6 నెలల వరకు తినకూడదురా, ఆ తర్వాత ఆవకాయ పచ్చడి సంవత్సరం వరకు ముట్టుకోకూడదు, అరిసెలు తినకూడదు, అది తినకూడదు, ఇలా చెప్పగానే తింటారా వదిలేస్తారా? ఫ్రై చూసారు ఎంత స్మెల్ వచ్చేస్తుందో, ఒక్క మొక్క లటుక్కు లోపలేసుకుందాం అంటారా? లేదు. ఎందుకని? లటుక్కు లోపలేసుకుని పుడుకుమంటాను అంతే. అప్పుడు బాట వస్తుంది. ఏ బాట? అది గొడవ. అప్పుడు ఈ పాస్టర్ గారు మళ్ళీ ఏం పెట్టుకోవాలి? సిలువ. నువ్వు ఎప్పుడు సిలువ మోయో. ఆ పాస్టర్ గారి చేత సిలువ లేకపోతే ఎరా బాబు ఏంటి సిలువ లేదు? మా అమ్మ ఏం చేసింది తెలుసా? మీ చర్చికి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఏదో మూల కూర్చుంటది నీట్గా, అవునా కదండి? ఫ్యాన్ కింద శుభ్రంగా ఈ పెనకి వేసుకుని కాసేపు నిద్రతో వచ్చి ఆమెనగానే ఇంటికి పోతుంది, అవును కదండి? ఆమెనగానే ఇంటికి పోతుంది. ఎక్కడైనా కనపడుతుందా ఈ ఆత్మ ఫలాలను? కానీ ఈ ఆత్మ ఫలాలు పక్కన పెట్టండి, కానీ ఆ ఫలంలో ఉన్న ఒక పార్ట్ ఇది, అవును కదండి? ఎప్పుడు నారింజ తిన్నారా అమ్మా? కమల ఫలం తిన్నారా? ఆ కమల ఫలంలోనూ నారింజకాయలు ఉన్న తొనలు ఉంటాయి మనకి కదండి. తిన్నాం కాబట్టి అవన్నిటిని కలిసి ఏమన్నాం మనం? నారింజ పండు అన్నాం కదా, కమల పండు అన్నాం. దాన్ని ఎట్టుకుని కమల ఫలాలు అన్నమా? పండు అన్నా? దేవుడిగా అన్నాడు ఆయన, రే ఆత్మ మీలో ఉంటే ఫలిస్తారే ఆ పండులో ఇదేంటంట, ఇది పండే. ఇది ఫలించాలంటే నీళ్ళు ఏముండాలి?
మొట్టమొదటి పండేది బాబు ఇది. ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఎటువంటి ప్రేమ? ఎటువంటి ప్రేమ ఉండాలి అమ్మా? దేవుని ప్రేమ ఉండాలి. చెల్లి బాగా